తెలంగాణ ప్రభుత్వం మహిళా వారోత్సవాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందని, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు 60,000 కోట్లకు పైగా రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని చెప్పారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు 10,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని, మహిళలను బస్సులకు యజమానులు చేశామని రేవంత్ చెప్పారు. నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి